ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ఎన్డీఏ మ్యాజిక్ మరోసారి రిపీట్ కాబోతుంది. అది కూడా అస్సాంలో ఇప్పటికే 2 సార్లు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. గతంలో వరుసగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ అక్కడ చర్చలు పడింది. ఈసారి 3వ సారి కూడా చర్చలు పడేటువంటి పరిస్థితి ఉంది. పీపుల్స్ పల్స్ సర్వే చెప్తుంది. ఎన్డీఏ కూటమి ఒక జోష్ లో ఉంది. ఎందుకంటే 2026 బాగా కలిసి వస్తుంది అనేటువంటి అంశం. ఇంకో వైపు నుంచి పెద్ద రాష్ట్రం తమిళనాడు లాంటి రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది 2027లో బెంగాల్ లాంటి ఎలక్షన్స్ గెలవడానికి బాటలు వేసేటువంటి అంశంగా చూస్తుంది. అస్సాంలో వస్తున్నటువంటి ముందు పల్స్ చూస్తే కనుక ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఏర్పడబోతోంది అనేటువంటి సంకేతాలు ఇస్తారు. అప్పుడు పీపుల్స్ పల్స్ ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. అసెంబ్లీలో మొత్తం 2026 ఇది ఫిబ్రవరి మార్చ్ లో ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే వచ్చే నెల కానీ వచ్చే నెల కానీ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా షెడ్యూల్డ్ ఎలక్షన్ 2021లో జరిగింది ఎలక్షన్. మళ్ళీ ఇప్పుడు 2026 మరి ముఖ్యంగా 2023లో జరిగినటువంటి డీలిమిటేషన్ ఎస్ఐఆర్ అంటే ఇప్పుడు ఎలక్టరల్ రిఫరెన్స్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతుంది బెంగాల్లో, అటు అస్సాంలో కూడా జరిగింది. సో దీని వలన బీజేపీకి బాగా కలిసి వస్తుంది అనేటువంటి అభిప్రాయం, రైట్ వింగ్ పొలిటీషియన్స్ కి బాగా కలిసి వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఆ మ్యాజిక్ ఈసారి కూడా కంటిన్యూ అయితే కనుక ఖచ్చితంగా హ్యాట్రిక్ దిశగా బీజేపీ ఇక్కడ అడుగులు వేసేటువంటి ఛాన్సెస్ ఉంది. సో మొత్తం అస్సాం అసెంబ్లీలో ఉన్నటువంటి ఎవరి బలాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూస్తే కనుక రిజల్ట్ తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు అంటే 2026 ఎలక్షన్స్ లో జరగబోయేటువంటి పరిణామాల కింద మనం దీంతో మొత్తం 126 సీట్స్ ఉన్నాయి. అందులో 64 సీట్లు సాధించినటువంటి పార్టీ మెజారిటీ అంటే మ్యాజిక్ ఫిగర్ సాధించినట్టుగా మనం చూడాలి. సో ఇందులో బీజేపీకి 69 నుంచి 74 సీట్లు దక్కే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ చెప్తోంది. ఎందుకంటే సింగిల్ గానే బీజేపీ ఆ కావాల్సిన మెజారిటీని దక్కించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక రెండోది కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీ 25 నుంచి 29 సీట్లు దక్కించుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఏజీపీ అస్సాం గణ పరిషత్ ఇది 8 నుంచి 11 సీట్లు దక్కించుకునే అవకాశం. బీపీఎఫ్ అంటే బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ ఈ పార్టీ కూడా ఇక్కడ 8 నుంచి 10 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో కీలకమైన ఇంకొక విషయం ఏంటంటే బీజేపీ ఎన్డీఏ కూటమి ఇక్కడ కూడా 3 పార్టీ మ్యాజిక్ అనేది నడుస్తుంది. ఎన్డీఏ కూటమిలో అస్సాం గణ పరిషత్ అందులో కూడా భాగం, ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇది. అలానే బీపీఎఫ్ కూడా భాగస్వామ్య పార్టీలు ఎన్డీఏ. ఆ లెక్కను చూస్తే బంపర్ మెజారిటీ సింగిల్ గానే బీజేపీ మెజారిటీ సాధిస్తే మిత్రపక్షాలను కలుపుకొని చూస్తే కనుక 100 సీట్ల పైన వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని క్లియర్ గా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి యూపీపీఎల్, ఏఐయుడిఎఫ్ అలానే రైజర్ దళ్ అని చెప్పని ఇది ఒకటి, ఏజేపీ అనే అస్సాం జాతీయ పార్టీ అని చెప్పని ఒకటి ఉంది, అది సిపిఎం. వీళ్ళందరూ చూస్తే కూడా 021, 021, 122, 022, 022. సో ఇవన్నీ చూస్తే కూడా యావరేజ్ గా 3 సీట్లు వేసుకొని చూస్తే ఇక్కడ 29 వచ్చినా గానీ కావాల్సినటువంటి మెజారిటీ అయితే క్లియర్ కట్ గా బీజేపీకి ఎన్డీఏ కూటమికి వచ్చేస్తుందని చెప్పని పీపుల్ పల్స్ చెప్తుంది. ఇక పర్సంటేజ్ వైగా చూస్తే కనుక బీజేపీ 39% ఓట్స్ తో లీడ్, బీజేపీ నంబర్ 1 పొజిషన్ లోనే ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సీట్లు తక్కువ వచ్చినా గానీ ఓట్ షేర్ మాత్రం ఎక్కువే ఉండే అవకాశం ఉంది. 37% వరకు కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ దక్కేటువంటి అవకాశం ఉంది. ఇక ఏజీపీ అస్సాం గణ పరిషత్, బీపీఎఫ్ ఈ రెండు కలిపి చూస్తే కనుక 13.5% ఓట్ షేర్ అంటే దాదాపుగా 50% క్రాస్ అయ్యేటువంటి ఓట్ షేర్ వీళ్ళకి 40% క్రాస్ అయ్యేటువంటి ఓట్ షేర్ దక్కుతుంది వీళ్ళకి. కాబట్టి అధికారంలోకి రావడం చాలా సులువైనటువంటి ప్రక్రియగా కనిపిస్తుంది. అస్సాంలో ప్రస్తుతం హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సోనేవాల్ ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ సర్వేలో కూడా హిమంత బిశ్వ శర్మ పాలన తీరు పైన ప్రజల మద్దతు లభించింది. కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఆయనకే ముఖ్యమంత్రిగా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం, ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరు లోపు నోటిఫికేషన్, ఈ ప్రక్రియ షెడ్యూల్ అనౌన్స్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ అస్సాంలో కనుక మళ్ళీ బీజేపీ పట్టు బిగిస్తే అటు తర్వాత ఇయర్ జరగబోయేటువంటి బెంగాల్ ఎలక్షన్స్ పైన ఎక్కువ దృష్టి పెట్టడానికి స్కోప్ ఉంటుంది. ఈశాన్య భారతంలో బీజేపీ బలమైన పట్టు సాధించడానికి ఈ గెలుపు బాటలు వేసే ఛాన్స్.